అందరికీ నమస్కారం. ఒంగోలు ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి ఒంగోలు ఎయిర్పోర్టు సూర్యలంకకు ఎగిరిపోయిందనేది తాజాగా తెలుస్తున్నటువంటి అంశం. దీనిపై లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రధాన పత్రికల్లో కూడా ఈ ఎయిర్పోర్టు సూర్యలంకకు వెలగటానికి గల కారణాలు తదితర అంశాలు కూడా మరి ప్రధానంగా కూడా ప్రచురించడం జరిగింది. వానపిక్ భూములు ఈడీ అటాచ్మెంట్ లో ఉండటం, అదేవిధంగా అల్లూరు ఆలూరు గ్రామాల మధ్య ప్రభుత్వ భూములన్నీ కూడా కొంత వానపిక్ భూములు అటాచ్మెంట్ లో ఉండటం కూడా ఈ ఎయిర్పోర్ట్ తరలి వెళ్ళటానికి ఒక కారణంగా కూడా తెలుస్తా ఉంది. నెల్లూరు దగ్గరలోనే దగ్ధగిరి, ఇది కూడా ఎయిర్పోర్ట్ శరవేగంగా మరి అక్కడ ఎయిర్పోర్ట్ రావటం కూడా ఒంగోలుకు మరి అది ఒక ఇబ్బందికర పరిస్థితి కూడా తెలియజేసుకోవచ్చు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మరి ఎంపీ ఎమ్మెల్యేలతోటి కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా వారు సుదీర్ఘమైనటువంటి చర్చ మరి జరపడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనకి ప్రధానంగా కూడా ఒంగోలు ఎయిర్పోర్ట్ అల్లూరు ఆలూరు గ్రామాల మధ్య కూడా దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా మరి 115 కోట్లతోటి భూసేకరణ చేసేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. అక్కడ ఎయిర్పోర్ట్ కు అనుకూలమే అని కూడా మరి దానికి సంబంధించి క్లియరెన్స్ రావడం కూడా ఒంగోలుకు ఎయిర్పోర్ట్ వస్తుందని ప్రజలందరూ కూడా ఆశపడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో సీఎంతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా మరి ఎయిర్పోర్ట్ కు సంబంధించి పలు విషయాలు అడగగా కూడా సీఎం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కింద కూడా ఈ వానపిక్ భూములు కొంత అటాచ్మెంట్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అనేది సాధ్యం కాదని, అదేవిధంగా మనకి బాపట్ల దగ్గర ఉన్నటువంటి సూర్యలంకలో ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా అక్కడ భూములు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటదని కూడా సీఎం మరి లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ ను కూడా మరి దానికి సంబంధించి వారికి కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. గోవా తరహాలో ఎందుకంటే మొన్న పాకల బీచ్ ఫెస్టివల్ చూసాం. పాకల బీచ్ ఫెస్టివల్ సక్సెస్ అయిన నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ 40 కిలోమీటర్ల సముద్ర తీరం అంతా కూడా ఒక కారిడార్ ఏర్పాటు చేసి మరి ఈ బీచ్ ను కూడా డెవలప్ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఒంగోలు ఎయిర్పోర్ట్ అనేది మన ప్రకాశం జిల్లాకే తలమానికం. అలాంటి ఎయిర్పోర్ట్ సూర్యలంకకు ఎగిరిపోవటం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత మరి డీలా పడుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అల్లూరు ఆలూరు గ్రామాల మధ్య మరి శరవేగంగా డెవలప్ చెందుతుంది. దానివల్ల కూడా ఒంగోలు తీర ప్రాంతం అంతా కూడా ఒంగోలు నియోజకవర్గం అంటేనే మనకు కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు రూరల్ మండలంలో కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉంటది. మనకి ఒంగోలు హెడ్ క్వార్టర్ లో 55 ఒంగోలు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి 50 డివిజన్లు తో పాటు మరి కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు రూరల్ మండలం కానీ సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువగా కూడా సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి అక్కడ డెవలప్ అవుతుంది. సో శరవేగంగా ఎయిర్పోర్ట్ వస్తే ఒంగోలు దిశ మారుతుంది అనుకున్న క్రమంలో మరి ఒంగోలు ఎయిర్పోర్ట్ సూర్యలంకకు ఎగిరిపోవడం కూడా రాజకీయంగా కొంత చర్చ నడుస్తా ఉందని కూడా తెలియజేసుకోవచ్చు.